నీ మందిరములో ఉన్న ప్రజలు బాగుపడాలి అంటే, నీ మందిరములో ఉన్న ప్రజలు దీవించబడాలి అంటే, ఒక సంఘ కాపరిగా, సంఘ సేవకుడిగా నేను ఏమి చేయాలంటే బైబిల్ లేఖనం సెలవిస్తుంది. దేవుడు రాజైన హిజ్కియాని రాజుగా చేసినప్పుడు ఆయన మొదటి సంవత్సరంలోనే, మొదటి నెలలోనే దేవుని మందిరపు తలుపులను తెరచిండు. రెండోది, మందిరపులో ఉన్న యొక్క దేవునికి ఇష్టం లేనివన్నిటినీ కూడా తీసివేసిండు. మూడేది మనం చూసినట్లయితే ప్రజలందరినీ కూడా సమకూర్చిండు. నాలుగేది, పెందల కాడలేసి దేవుని మందిరానికి వెళ్ళడం జరిగింది. ఐదేది, దేవుని యొక్క మందిరపు సేవ క్రమముగా జరిగినాయి. ఏ మందిరం అయితే సేవ పరిచర్య క్రమముగా జరిగిందో ఆ ప్రజలు దీవించబడతారు. ఆ ప్రజల కుటుంబాలలో సంతోషం ఉంటుంది. వారి మీద దేవుని అభిషేకం బలముగా పనిచేసింది.